భర్తలుగా, యజమానులుగా కొన్నిసార్లు భార్యలు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. కొన్నిసార్లు తెలియకో తొందరపాటు వలన సంథింగ్ పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకుంటారు. కానీ ఏది మనకు క్షేమం, ఏది బైబిల్ అనుసారం, ఏది వాక్యానుసారం ఉందో ఆలోచించాల్సిన బాధ్యత పూర్తిగా పురుషుల మీద ఉంది. దేవునికి స్తోత్రం. దాన్ని గమనించి మనం మసులుకోవాలి. ఒకవేళ తినమందని ఏమిరా రిజెక్ట్ చేయడం ఇష్టం లేదు. పాపం అంత ప్రేమించాడు భార్యని, ఎంత ప్రేమించాడు కదండి. ఆదాము తన భార్య అయిన అవ్వమ్మని ఎంత ప్రేమిస్తే దేవుడు వద్దన్నాడు, భార్య ఏమో తినమంది. ఇప్పుడు ఎవరు మాట్లాడినాడు? భార్య మాటని తినేశాడు. తినినందువల్ల దేవుని కోపం వచ్చింది. నిన్నగాక మొన్న వచ్చింది. నేను నిన్ను కలుగు చేశాను, మొదటి నుంచి మన ఇద్దరం ఎట్లుండేవాళ్ళం, నేను తినొద్దన్నా తను తినమని తినేశాడు. దేవుడు కోపం వచ్చి ఆదాముతో అంటున్నాడు, ఇదిగో ఆయన ఆదాముతో ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక, అదిగో నీ భార్య మాట విన్నావు. నీవు ఆవిడ మంచిది చెప్తే విను, దేవుడు పని చేద్దామంటే విను, దేవుల్లో సాగుదామంటే విను, టైం అయిపోతుంది పెందలాడి మందిరానికి వద్దామంటే విను, బల్ల తీసుకోవాలి ఇట్లా ఉందామంటే విను, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలంటే విను. దేవుని పనికి నష్టం కలిగించేది, కుటుంబాన్ని పాడు చేసేది, ఆటంకం కలిగించేది చెప్పినప్పుడు దాన్ని స్కిప్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము స్కిప్ చేయలేకపోయాడు, ఆదాము తిరస్కరించలేకపోయాడు. తద్వారా ప్రతిఫలం ఏంటి? నీవు నేను ఆజ్ఞాపించిన దాన్ని చేసినందువల్ల, నీ భార్య మాట వినినందువలన ఇప్పుడు నీ బ్రతుకు దినాలన్నీ నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినాలన్నీ దాని పంట తింటావు. ప్రయాస. ప్రయాస. అననీయ సపీరాలు ఉన్నారు, ఇద్దరు పొలం అమ్మారు. దేవుడికి ఇయ్యాలనుకున్నారు. అందరూ మూటలు మూటలు కట్టి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళిద్దరికి ఇంటి దగ్గర వచ్చింది, పొలం అమ్మామండి, మరి మొత్తం ఇచ్చేటట్ట మనం కొద్దిగా దాచుకుందాం, ఎందుకైనా మంచిది అని చెప్పి. నిజమే కదే, మొత్తం ఇచ్చేటట్ట కొద్దిగా మనం దాచుకుందామని ఇద్దరు కూడబలుక్కున్నారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడబలుక్కొని ఇద్దరు మొత్తానికి ఇంట్లో కొంత దాచిపెట్టుకొని మిగిలిన మొత్తం తీసుకెళ్ళి